సాయంత్రం పూట వేడివేడిగా కరకరలాడుతూ స్నాక్ తినాలనిపిస్తూ ఉంటుంది కదండీ! టీ తాగుతూ. మరి అలాంటి టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఏమన్నా స్నాక్ ఉందంటే అది అరటికాయ బజ్జీ మాత్రమే. అలానే అనుకోకుండా ఎవరన్నా గెస్టులు వచ్చినప్పుడైనా లేదా స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఏదన్నా చేసి పెట్టాలన్నా కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. బయట తీసుకునే బజ్జీ ఏంటంటే ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్‌నే ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటారు. అది హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. కొంచెం కష్టపడితే ఎంతో టేస్టీగా బజ్జీ అన్నింది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ఈ అరటికాయ బజ్జీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. బజ్జీల కోసం ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్ వరకు శనగపిండి యాడ్ చేసుకోవాలి. దానిలోకి పావు కప్ వరకు అంటే హాఫ్ కప్పులో సగమండి బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల మనకి 2 ఉపయోగాలు ఉన్నాయి. ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోవు బజ్జీ అనింది. అలానే బజ్జీ పైన లేయర్ కూడా కరకరలాడుతూ బాగా వస్తాయండి బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా పిండిలోకి కారం యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు. దానితో పాటే వేరే ప్లేట్‌లోకి పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి. అరటికాయకి కోటింగ్ కోసమండి. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా ఉప్పును కూడా ప్లేట్‌లోకి యాడ్ చేసుకోండి. బజ్జీలు మంచి కలర్ రావడం కోసం దానిలోకి పావు టీ స్పూన్‌లో సగం పసుపు, అలానే పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో వంట సోడాను కూడా యాడ్ చేసుకొని ఈ పౌడర్స్ అన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలానే బజ్జీలు మంచి టేస్ట్ రావడం కోసం దానిలోకి 1 టీ స్పూన్ వరకు వాము యాడ్ చేసుకోవాలి. వాము వల్ల ఏంటంటే మనకి అరుగుదల కూడా చాలా బాగుంటుందండి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. మీరు వాటర్ అనేది ఒకేసారి ఎక్కువ యాడ్ చేసి కలిపారనుకోండి త్వరగా ఉండల్లాగా ఫామ్ అయిపోయి బజ్జీల పిండి కలుపుకోవడానికి చాలా కష్టమవుతుంది. అలా కాకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా గట్టిగా కలుపుకుని తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పని ఈజీ అయిపోతుంది. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. పిండి కన్సిస్టెన్సీ అనింది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి. చూడండి కోటింగ్ అనింది ఎంత చక్కగా పడిందో. అదే మీరు మరీ పల్చగా పిండి కలిపారనుకోండి ఆయిల్ అనింది ఎక్కువ పీల్చేసుకుంటుంది బజ్జీ అనింది. తర్వాత వేరే ప్లేట్లోకి కొంచెం సాల్ట్ కారం తీసి పక్కన పెట్టుకోమన్నాను కదా, దానిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఆ లిక్విడ్ని మనం అరటికాయ ముక్కలకి అప్లై చేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న అరటికాయ తీసుకుని 2 వైపులా కట్ చేసుకుని చెక్కు తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకోవాలండి, అడ్డంగా కాదు. మనకి బయట బజ్జీల బండి మీద ఇలా పొడవుగానే కట్ చేస్తారు. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. అరటికాయ ముక్కలు మరీ లావుగా కట్ చేసుకున్న టేస్ట్ అస్సలు బాగోదు. సన్నగా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది. అలానే బజ్జీలు కూడా ఎక్కువ క్వాంటిటీ వస్తాయి. ఇలా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలకి ఉప్పు కారం అప్లై చేసుకుంటే మనకి లోపల చప్పగా లేకుండా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఇలా. తర్వాత ఇలా జాగ్రత్తగా పిండిలో డిప్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. తర్వాత జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పిండిలో డిప్ చేసి అరటికాయ బజ్జీలను వేసుకోవడమే. ఒకవైపు కలర్ చేంజ్ అయిన తర్వాత జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. అలానే ఆయిల్ బాగా మరిగినప్పుడే మీరు స్టవ్ హైలో పెట్టి కనుక బజ్జీలు వేసారనుకోండి త్వరగా కలర్ వచ్చేస్తుంది. శనగపిండి కదా చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది, టేస్ట్ కూడా బాగోదు. ఆయిల్ లో హీట్లో ఉన్నప్పుడు కనుక బజ్జీలు వేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుని బజ్జీల టేస్ట్ అస్సలు బాగోదు. కాబట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని బజ్జీలను వేసుకుని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బజ్జీలను మధ్యలో అటు ఇటు టర్న్ చేసుకుంటూ. అంతేనండి, రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.